నేను రేపు మీ మధ్యలో కార్యం చేస్తాను, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి అన్నాడు దేవుడు. ఎక్కడన్నాడు ఆ మాట? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము చూడండి ఒకసారి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి జనులకు ఆజ్ఞ ఇచ్చెను. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. సహోదరుల నుంచి ఒకటి చదవండి. సహోదరులు, యెహోషువ కూడి వచ్చిన సర్వ సమాజంతో చెబుతున్నాడు, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. చెప్పండి మాట. రేపు యెహోవా మీ మధ్య, నోరు తెలుసుకొచ్చి గట్టిగా చెప్పాలి. రేపు యెహోవా మీ మధ్య, మళ్ళీ చెప్పాలి అందరు గట్టిగా. రేపు యెహోవా మీ మధ్య, మళ్ళీ చెప్పాలి అందరు గట్టిగా. రేపు యెహోవా మీ మధ్య, హుషారుగా చెప్పాలి. రేపు యెహోవా అంటే మీ మధ్య అయినప్పుడు నీ జీవితములో, నీ కుటుంబములో, నీ ఉద్యోగ స్థలాలలో, నీకున్న ప్రతి పరిధిలో రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు. అద్భుత కార్యాలు జరగడానికి ఏమంటున్నాడు? మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, పరిశుద్ధపరచుకోండి.